పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ లో భాగంగా సోమవారం రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్ లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ అధికారులు ఓటింగ్ వేయడానికి అనుమతించడంతో ఓటర్లు ఒక్కొక్కరిగా వస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం కొంత మందకొడిగా ప్రారంభమైన ఓటింగ్ శాతం ఉదయం 11 గంటలకు ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడానికి భారీగా తరలి రావడంతో ఓటింగ్ శాతం పెరిగింది. ఉదయం 9 గంటల వరకు 7% ఉన్న ఓటింగ్ 11 గంటల వరకు 26% చేరుకుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు రామగుండంలో 47%, పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో 56% నమోదైంది. ఓటర్లు తమ ఓటు హక్కును ఎలాంటి భయం లేకుండా నిజాయితీగా వేసేలా పోలీసు శాఖ పరంగా భద్రతను ఏర్పాటు చేశారు. పోలింగ్ అధికారులు, బూతుల ఇన్ఛార్జీలు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను చేశారు. వికలాంగులకు పోలింగ్ కేంద్రం వరకు వాహనాలు వెళ్లడానికి అనుమతిని ఇచ్చారు. నడవలేని స్థితిలో ఉన్న వారికి పోలింగ్ కేంద్రం నుంచి బూత్ వరకు వీల్ చైర్లను ఏర్పాటు చేశారు. 1-2 చోట్ల ఈవీఎంలు మొరాయించడం లాంటి సంఘటనలు తప్ప ఘర్షణలు, దాడులు లాంటి సంఘటనలు ఏమీ జరగకుండా ప్రశాంతంగా సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియగా 5 గంటల తర్వాత క్యూ లైన్ లో ఉన్న వారిని ఓటు వేసేలా అధికారులు అనుమతినిచ్చారు. కొంతమంది యువత మొదటిసారిగా ఓటు హక్కును వినియోగించుకున్న వారు తమ ఫీలింగ్ ను సిటీ న్యూస్ తో పంచుకున్నారు. అలాగే కొంతమంది నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ పై తమ అభిప్రాయాలను వెల్లడించారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఐఎమ్ ఆశ్రిత అమర్వాది. ఈరోజు గోదర్కన్లో ఉన్న గుడ్ మార్నింగ్ గ్రామర్ స్కూల్లో నా ఫస్ట్ ఓట్ కాస్ట్ చేయడం జరిగింది. ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఎంతో దూరం ఉన్న కాలేజ్ నుండి లీవ్ తీసుకొని వచ్చి ఓట్ వేయడానికి ఐఎమ్ వెరీ ప్రౌడ్. బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్, ఐ హ్యావ్ కాస్టెడ్ మై ఓట్. అందరూ మీ ఓటుని వినియోగించుకొని మీరందరూ కూడా రెస్పాన్సిబుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంకిత, నేను ఫస్ట్ టైం ఓటేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. I am Tejasvi and I am from Annapurna Colony, NTPC. I am feeling very happy because I have voted my first vote. పాయింట్ లైన్లా ఇవాళ నా ఓటు ఉపయోగించుకోవడం జరిగింది. 190 బూతుల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతం అంతా కూడా రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ప్రజాపాలన వచ్చింది, గడిల పాలన పోయి ప్రజాపాలన వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తుండ్రు. అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ వంశీకృష్ణ మరి స్వర్గీయ వెంకటస్వామి గారి మన్మడు. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో అన్నిటికీ సాయం చేసినటువంటి వ్యక్తి వంశీకృష్ణ రెడ్డిని కూడా గెలిపేయడానికి అందరూ ఇవాళ ఓట్లు వేసుకొని చేకూర్చి ఓటేస్తుండ్రు. భారతదేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడానికి కంకణం కట్టుకున్నారు.